పార్టీ బలపరిచిన సీతంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి తోకల వసంత లక్ష్మారెడ్డి సోమవారం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బంక సరళ మహిళా నాయకురాళ్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరిస్తూ గెలుపు ఆవశ్యకతను ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, ఏకగ్రీవమైన వార్డు మెంబర్లు 3వ వార్డు గన్నారపు అర్జున్, 4వ వార్డు గన్నారపు సంధ్య, మాజీ ఉప సర్పంచ్ చిర్రా తిరుపతి నాయకులు గుంపుల రణధీర్ రెడ్డి, గుంపుల అపర్ణ, జంగా రమేష్, భాషబోయిన ఓదెల్, మహమ్మద్ షఫీ, జనగం కళ్యాణ్, గన్నారపు రాజు, గాదే సమ్మయ్య, గన్నారపు రవీందర్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పునర్జీవనం చేసుకుంటాను ఈ గ్రూపులన్నీ కూడా. ప్రతి ఒక్కరికి అమ్మ ఇప్పుడు చీరలు ఇచ్చినవి కూడా ఏవైనా కానీ అందరికి ఎంతమంది అమ్మ ఎన్ని గ్రూపులు ఉన్నాయి? చాలా రిమోట్ గుర్తొచ్చింది. 6వ నెంబర్కి అందరికి ఇటు తిరుగుతారా మీరు? అందరం ఎక్కువ మెజారిటీ మీరు ఒక్కరే రిమోట్ గుర్తుకే కాంగ్రెస్ బలపరిచిన. నా మనవి ఏంటంటే, నేను తోకల వసంత సర్పంచ్ గా ఉంటున్నాను. నాకు మీరు ఓటు వేసి గెలిపించగలరు. రిమోట్ గుర్తుకు వేయండి. సీతంపేట గ్రామ స్థానిక సంస్థల సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ తోకల వసంత లక్ష్మారెడ్డి గారి రిమోట్ గుర్తుకే ఓటేసి అత్యధికంగా గెలిపించారు మనవి. ఇంకో పోతే ఏంటంటే, గ్రామం 10 సంవత్సరాల నుండి వెనుకబడిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని జరగలేదు. మొత్తం గ్రామం అంతా కుంటిపడిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కంచెల్లో నేనే 30 లక్షల నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేసిన. ఒక 10 సంవత్సరాల బట్టి మొత్తానికి ఏ పని చేయకుండా జరిగింది. కాబట్టి ఇక నుండి పార్టీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మన సీతంపేట ఆదర్శ గ్రామంగా దిద్దుతాను. ఎందుకంటే మనకు అవకాశం వచ్చినా కూడా మనం ఏం చేయలేకపోయినప్పుడు ఈ అవకాశం నాకు సీతంపేట ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలని, మరియు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే అప్పుడు తోకల మల్లారెడ్డి వాళ్ళు సర్పంచ్ ఉన్నప్పుడు ఇందిరా మిల్లు కానీ రోడ్లు కానీ ఏదైనా అప్పుడు ఇచ్చిన ఇండ్లే. ఇందిరాగాంధీ ఉన్న హయాంలో గ్రామాభివృద్ధి చెందింది. గ్రామ పంచాయతీ కూడా మా తోకల మల్లారెడ్డి గారే కట్టించిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమీ పనులు చేయలేదు. రోడ్లు కానీ అది కానీ అన్ని చేసిండు. ఇక నుండి ఈ అభివృద్ధి సీతంపేట అభివృద్ధి కోసం సాయశక్తిగా పాటుపడి జిల్లాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మనం చేస్తున్నాను. విన్నపం ఏంటంటే, తోకల మల్లారెడ్డి కాంచెల్లి, తోకల దేవేంద్ర రెడ్డి కాంచెల్లి చేసిన పనులు మీ అందరికి తెలుసు. అదే దేవేంద్ర రెడ్డి మల్లారెడ్డి తరఫున నేను నిలబడి వాళ్ళ కుటుంబ సభ్యునిగా చెప్తున్నా. అంతకన్నా నేను కొంచెం ఎక్కువనే పనిచేసి మీ గ్రామ కోసం పాటుపడి, మన గ్రామం కోసం పాటుపడి సేవ చేసి మీ రుణం తీసుకుందామని నేను మరొకసారి మీ అమిలమైన ఓటు టీవీ రిమోట్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించామని నా యొక్క ప్రార్థన. అభ్యర్థిని బలపరిచినటువంటి తోకల వసంత గారి రిమోట్ గుర్తుకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ మహిళలకు పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వార్డు మెంబర్ల నుంచి మొదలుకొని ప్రధాని వరకు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్కి మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు ఇక్కడ అదే అవకాశం ఆ రిజర్వేషన్తో పాటు ఈమెకు తోకల వసంత సీతంపేట గ్రామ పంచాయతీ అభ్యర్థిగా
కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి తోకల వసంత గారికి 6వ నంబరు రిమోట్ గుర్తుకు ఇక్కడ ఉన్న సీతంపేట వాసులందరూ, ఎందుకంటే ఒక మహిళ ఎట్లయితే ఇల్లు చక్కదిద్దుకోగలుగుతుందో అదేవిధంగా ఊరును కూడా చక్కదిద్దుకోగలుగుతుంది. ఆహర్నిశలు కుటుంబం కోసం పాటుపడేటువంటి మహిళలను ముందుకు తీసుకొస్తే మన గ్రామం కూడా ఊడ్చి ముగ్గు పెట్టినంత నీట్గా ఉంటుంది. కాబట్టి అందరూ అవకాశం ఇచ్చి తనని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, అంతేకాకుండా సీఎం ఫండ్లు కానీ, పెన్షన్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. 500 ఇప్పుడు సన్న బియ్యానికి సన్న వడ్లకు కూడా బోనస్ ప్రకటించడం జరిగింది. ఇట్లా తదితర కార్యక్రమాలు ఏవైతే 6 గ్యారెంటీలో లేనివి కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇంకా అవకాశం, ఇప్పుడు అదే అభ్యర్థిని మీరు గెలిపించుకుంటే గ్రామాభివృద్ధికి తోడ్పడతారు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ ముందుకు ఈ అభివృద్ధి పదంలో నడుస్తుంది. తప్పకుండా అవకాశం ఇవ్వగలరని కోరుకుంటున్నాం. వీళ్ళు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అవకాశం వచ్చినా రాకున్నా కూడా వాళ్ళు పార్టీని పట్టుకొని స్థిరంగా ఉన్నారు. ఇంతకుముందుకు వీళ్ళ మామగారు మల్లారెడ్డి గారు, తోకల మల్లారెడ్డి గారు, మళ్ళీ వాళ్ళ బావగారు దేవేందర్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారి సతీమణి తోకల వసంత గారిని గెలిపించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మీతోని అనుసంధానమై ఉంటున్నారు. ఇక్కడే వాళ్ళు ఇల్లు కూడా మీకు ఏదైనా కానీ, ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వస్తే కొత్త అంతా మళ్ళీ మీరే వాళ్ళ గురించి మీకు వాళ్ళకు అంత అది ఉండదు. మొదటి నుంచి పార్టీలో పట్టుకొని ఉన్నారు. అంతేకాకుండా గ్రామాభివృద్ధికి కూడా వాళ్ళు చేసినటువంటి సేవలు అనేకం ఉన్నాయి. కాబట్టి గ్రామాభివృద్ధి పదంలో నడుస్తుంది. తప్పకుండా తోకల వసంత గారిని మీరందరూ మంచిగా ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోగలరని నా ప్రార్థన.